అనమాట. 2 days వెళ్తుంది. తర్వాత మిగతా అదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వేస్తుంది. సో దేవుడు తను అలా దీవించడం మేము అనుకోలేదు అసలు. నాకు యాక్చువల్గా ఒక కేరళ నేను చదువుకునే రోజుల్లో ఒక కేరళ ఫ్యామిలీ ఉండేది, నాకు తెలిసిన ఫ్యామిలీ. అందులో ఒక అమ్మాయి ఉండేదన్నమాట, బెట్టి అని. ఆ బిడ్డను చూస్తే నాకు చాలా ముచ్చటేసేది, చాలా ఫాస్ట్, ఇట్లా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లాగా. అప్పుడు సాఫ్ట్వేర్ కొత్త స్టార్ట్ అయిందనమాట. సో అమ్మాయిని చూసినప్పుడు అనుకునేదాన్ని, నాకు పాపకు నేను పెట్టి అని పేరు పెట్టుకోవాలి, నా కూతురు కూడా ఇలా చూసుకోవాలి అని అనుకునేదాన్ని. ఈరోజు నా కూతురు అలా చూసుకుంటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడికి వందనాలు. వంటికి కూడా ఎన్నెన్నో అనుకున్నాం కానీ మరి ఫార్మకాలజీ ఇచ్చాడు దేవుడు, దాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు. ఫార్మకాలజీ బాగానే ఉందని చెప్తున్నారు. సో రీసెర్చ్ వైపు వెళ్ళిపోవాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి టీచింగ్ వైపు కానీ రీసెర్చ్ వైపు వెళ్ళాలని ఆశపడుతున్నాడు. డాక్టర్స్ కూడా సాచురేట్ అయిపోతున్నారు మమ్మీ. సో ఫార్మసిటికల్స్ కంపెనీస్ బాగా ఉన్నాయి ఇప్పుడు. సో అందులో వెళ్తాను నేను అని చెప్పి వెళ్ళాడు. సో అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుందని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కాలేజ్లో సీట్ ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. ఈ గత ఆల్మోస్ట్ 30 years మా హస్బెండ్ కూడా జిఎంగా ఆయన ఒక మేనేజర్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి జిఎం లెవెల్కి వెళ్ళడానికి కూడా దేవుడు చూపించినందుకు వందనాలు. ఒక కంపెనీలో జిఎం ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చాలా సిక్ అయ్యారు. అప్పుడు మీరు అందరూ చాలా ప్రేయర్ చేశారు. ఇంటర్వ్యూ హాస్పిటల్ నుంచి అటెండ్ అయ్యారు కానీ మరి దేవుడి చిత్తం ఏంటో తెలియదు, కానీ నువ్వు సిద్ధపడలేదు ఇంకా మరి ఇవ్వలేదేమో తెలియదు. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 2 యూనిట్స్కి జిఎంలో చేసినందుకు దేవుడికి అలా డబ్బులు ఇచ్చారు. అదే అంటే అది చూసినప్పుడల్లా నాకు యోగుదే గుర్తొస్తుంది అనమాట. అది మనం ఆశపడిన దాన్ని దేవుడు ఎంత డబుల్గా ఆశీర్వదిస్తాడు అన్నది. అంటే ఆగస్టులో రిటైర్మెంట్ అయిపోతున్నారు, మీరు అందరూ కూడా ప్రేయర్లో పెట్టుకోండి. 60 years ఎక్స్టెన్షన్ అవుతుంది అని అంటున్నారు కానీ ఆయన హెల్త్ వైజ్ అయితే నేను వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు దేవా, ఎందుకంటే ఆయన ఓపిక ఉండాలి, శక్తి బలం ఉండాలి. ఆయన చేయగలిగితేనే మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఆయన వద్దు అనుకుంటే మాకైతే అస్సలు లేదు. రిటైర్ అయిపోవాలని ఆశపడుతున్నాం. దేవుడి చిత్తం ఎట్లయితే అట్లా నడిపిస్తున్నాం అనేసి అనుకుంటున్నాం. సో మీరందరూ కూడా వాళ్ళని ప్రేయర్లో పెట్టుకోండి. మా హస్బెండ్ గురించి ఎస్పెషల్లీ కొంచెం ఈ మధ్య కాస్త స్ట్రెయిన్ ఎక్కువైపోయి బెంగళూరు వెళ్ళి రావడము, ఈ జిఎం అయినప్పటి నుంచి ట్రావెలింగ్ అదంతా కూడా చాలా ఎక్కువైపోతుంది. సో ఆయన కూడా మీరు ప్రేయర్లో పెట్టుకోండి, మర్చిపోరని కాదు. ఆయన ఒకసారి వచ్చేసి ఇన్ని మేలు దేవుడు చేసినందుకు వందనాలు. నేను కూడా కొంచెం ప్రేయర్లో అటెండ్ అవ్వలేకపోతున్నాను కానీ దేవుడైతే నాకు చాలా దేవుడి సన్నిధిలో బాగా నిలబెట్టుకుంటున్నందుకు దేవుడికి వందనాలు. సండే స్కూల్ తీసుకుంటున్నాను నేను వెళ్ళిన చర్చ్లో, అక్కడ కూడా టీచ్ చేస్తున్నాను. తర్వాత మా పాస్టర్ గారు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటారు. చాలా విషయాల్లో నేను తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫౌండేషన్ క్లాసెస్ అని ఒక 26 క్లాసెస్ ఉంటుంది. అవి కూడా చేసిన తర్వాత అసలు బైబిల్ ఎంత డెప్త్ ఉందన్నది నాకు అర్థమైంది. ఇన్ని సంవత్సరాలు ఏదో చదువుతా ఉన్నాం తప్పేమో ధ్యానించలేకపోయానా అనేసి కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తున్నప్పుడు దేవుడు చక్కటి చర్చ్ని ఇచ్చారు, మంచి ఫెలోషిప్ ఇచ్చారు, మంచి పాస్టర్ గారు ఇచ్చినందుకు కూడా దేవుడికి వందనాలు. నా ఆత్మీయ కుటుంబాన్ని అంతటినీ బట్టి కూడా వందనాలు. ఆంటీ అంకుల్ అయితే ఎప్పుడు మర్చిపోరు, మమ్మల్ని ప్రేయర్ చేస్తూనే ఉంటారు. శాంతానికి అయితే మధ్య మధ్యలో చేసి నాకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు, ఏ మాసాలు ఉండవాళ్ళేమో అన్నారు. చాలా ఆత్మీయంగా మాట్లాడతారు శాంతానికి అయితే. ఆ టైం చూసుకో మీకు ఆంటీ నేను మాట్లాడుకుంటుంటే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాను. శకుంత లాంటివి ఎప్పుడు తప్పుడు 10th కోసం ఫోన్ చేస్తారమ్మా రాజబాబుని పంపిస్తావా అని. ఆ టైంలో ఏదో కొంచెం మాట్లాడుకుంటుంటాము. ఝాన్సీ దగ్గరకు వచ్చినందుకు సంతోషం. అన్నిటికంటే ముఖ్యంగా సునంద విషయంలో మేమందరము ఒకప్పుడు కలగన్నాం, ఇలా జరగాలి ఇలా జరగాలి అని మేమందరం కలగన్నాం. దేవుడు అది ఫుల్ఫిల్ చేసినందుకు తన జీవితంలో నేను చాలా చూశాను. అసలు ఇట్లాంటి స్థితులు గుండా తను వెళ్ళింది. అసలు తను చూస్తే భయమేస్తుంది నాకు. నేను అంటాను మాకు ఇంత మంచి సెక్యూర్డ్ జాబ్స్ ఉన్నా ఇంత ఉన్నా కూడా నేను చాలా స్ట్రగుల్ అవుతున్నంత దేవుడిని అసలు ఎలా నడిపిస్తున్నాడు అని ఇప్పటికి కూడా ఆశ్చర్యపడతాను. దేవుడు అలా నిలబెట్టినందుకు వందనాలు. చక్కటి కూతుర్ని ఇచ్చినందుకు కూడా దేవుడికి స్తోత్రం. సన్నిధిని చూస్తే ఆనందం ఇస్తుంది. అసలు ఒక దగ్గర ఉండదు, అసలు ఎప్పుడు చూసి ఎక్కువ అటు వెళ్తూ ఉంటుంది. తనని బట్టి వందనాలు. ఇప్పుడు ఇచ్చే గర్భఫలాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఎవరిని ఇచ్చినా కూడా సంతోషంగా ఇద్దరు బిడ్డల్ని దేవుడి దృష్టిలో దేవుడికి ఇష్టకరంగా పెంచాలని, మంచి ఒక ఆత్మీయమైన కుటుంబంగా మీరు ప్రతి చోట గుర్తింపబడాలని దేవుడి సన్నిధిలో అందరూ
మన అందరం కూడా చేయాలి అని కోరుకుంటూ ఈ సమయాన్ని బట్టి ఆడికి కూడా వందనాలు సాక్షి